ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ కు వినాయక విగ్రహాలు కదిలి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి మప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఆటపాటలు డీజే సౌండ్స్ తో గణనాథులు నిమజ్జనానికి కదిలొస్తున్నారు. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. విజువల్స్ చూస్తున్నాం. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ కు వినాయక విగ్రహాలు కదిలొస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమ్రోగిపోతున్నాయి. ఆటపాటలు డీజే సౌండ్స్ తో గణనాథులు నిమజ్జనానికి కదిలొస్తున్నారు. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇక హైదరాబాద్ వ్యాప్తంగా గణేశుని నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి తిరుపతి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే హైదరాబాద్ నలుమూలల కొలువుదిరినటువంటి గణనాథులందరూ కూడా గంగమ్మ ఒడికి చేర్చేందుకు నిర్వాహకులంతా సిద్ధమై ట్రాలీలను ముస్తాబు చేసి మొత్తం డీజే తీన్మార్ స్టెప్పులతో ఆటపాటలతో కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి విజువల్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ప్రజెంట్ ఇప్పుడు నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటరియట్ ముందు ఎన్టీఆర్ మార్గు దగ్గర ఉన్నాను. మనం విజువల్లో చూస్తున్నాం. భక్త జనులంతా కూడా గణనాథులను చూసి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా కొంత ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్టీఆర్ రోడ్డు మార్గం అంతా కూడా భక్తులతో జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత బాలాపూర్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో జనసందోహంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మిగతా సిటీ పోలీసులు వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ భక్తుల జనులంతా సహకరించాలి, తప్పకుండా నిమజ్జనం సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని వరంగల్ సిటీ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా మనం విజువల్లో చూస్తున్నటువంటి విగ్రహ ఒక ట్రాలీలో అలంకరించుకొని ఒక రకరకాల వెరైటీ డ్రెస్సింగ్తో డీజే స్టెప్పులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు గణనాథుని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున నిర్వాహకులు కావచ్చు, గణనాథులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా మైక్ ద్వారా సూచనలు తెలియజేస్తూ తప్పకుండా రూట్ క్లియర్ చేసే విధంగా పోలీసులకు సహకరించాలి. పోలీసులకు సహకరిస్తే గణేష్ నిమజ్జన ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అందరికీ సహకరించాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, స్థానిక మంత్రులు అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎట్లా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, మిగతా ఏరియాకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ట్రాఫిక్ కావచ్చు, ఈ మిగతా నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మేర గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి, ఇంకెక్కడెక్కడ విగ్రహాలు రోడ్ నుంచి శోభాయాత్రగా బయలుదేరి వస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మిగతా రూట్ అంతా కూడా జనసంఘటన పడిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. సెక్రటరీ అంతా కూడా ఒక విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నటువంటి దృశ్యాలను భక్తజనం అంతా కూడా చాలా కనులు విందుగా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఒక పైనుంచి ఈ సాగర తీరం అంతా భక్త జనంతో సందోహంగా మారి అత్యంత భక్తి శ్రద్ధలతో 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా సెక్రటరియట్ ముందు ఆ లైట్స్ కావచ్చు, ఆ విద్యుత్ కాంతులతో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అట్రాక్టింగ్ అట్మాస్ఫియర్గా ఉండడంతో ఎక్కువగా భక్తజనులంతా ఇక్కడికి వచ్చి గణనాథులను చూస్తున్నారు. మిగతా ఎక్కువ ఉన్నటువంటి భక్తజనులతో కూడా ఇక్కడ కాసేపు ఫ్యామిలీతో గడిపి మిగతా భక్తజనులందరూ కూడా దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అన్ని ఏర్పాట్లు కొనసాగించి 24 గంటల లోపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం గణనాథుల నిమజ్జన కార్యక్రమం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాదు నిమజ్జనం అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాదు నిమజ్జన మహోత్సవం అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ చూస్తారు కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం నగర వ్యాప్తంగా కూడా పోలీసులు మోహరించి ఎప్పటికప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి, ఇప్పటివరకు ఎన్ని విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగింది, ఇంకా ఎన్ని విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగాల్సింది అంటూ కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, పోలీసు అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఏరియల్ ఒక రివ్యూ నిర్వహించినటువంటి ఆ దృశ్యాలు కూడా చూసాం. అయితే హైదరాబాదు నగర వ్యాప్తంగా ప్రస్తుతం ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అంటే కూడా ఏ కాలనీ వైపు కావచ్చు, ఏ రోడ్డు వైపు చూసినా కూడా ఇలా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి
భక్తజనుల దృష్టిని పెద్ద ఎత్తున కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. 9 రోజుల పాటు ఎంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేశారో మళ్ళీ ఈరోజు కూడా అలానే నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగించేందుకు అంగరంగ వైభవంగా గణనాథుని జై బోలో గణేష్ మహారాజుకి గణపతి బొప్ప మోరియా అంటూ ఈ నిమజ్జన కార్యక్రమం చేసేందుకు నిర్వాహకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్ల మొత్తం కూడా బంతిపూలు కావచ్చు ఇతర పూలన్నా చల్లుకుంటూ గణనాథునికి బాయ్ బాయ్ అంటూ కూడా నగర వ్యాప్తంగా భక్త జన సందోహం అంతా కూడా గణపతి బొప్ప మోరియా అని మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, ఇంకా ఎవరైతే హైదరాబాద్ నుంచి కావచ్చు మిగతా జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా జనసందోహంగా మారి ఈరోజు నైట్ అంతా కావచ్చు రేపు తెల్లారే వరకు కూడా గణేష్ నిమజ్జన ప్రక్రియ ముగిసేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కావచ్చు, సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా రోడ్డు వైపు వస్తున్నటువంటి ఆ గణనాథులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కావచ్చు. నిమజ్జనం ప్రక్రియ ఎన్టీఆర్ మార్గం నుంచి ఆ క్రెయిన్ల దగ్గరికి 4వ నెంబరు 5, 6, 7, 8, 9 ఉన్నటువంటి ఆ క్రెయిన్ దగ్గరకు కూడా ఎన్టీఆర్ మార్గం నుంచి సెక్రటరీ రోడ్ నుంచే వెళ్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఆ 2 వీలర్ వాహనాలు కావచ్చు 4 వీలర్ వాహనాలు అనుమతించలేదు. కేవలం గణనాథుని విగ్రహంతో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి. ఇక హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు నిమజ్జన కార్యక్రమాన్ని సందర్శించే ప్రక్రియలో. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి కుమార్ అంజం మార్కెట్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ మహానగరంలో గణనాథుడి నిమజ్జనాలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గణనాథుడి నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాం. ఎంజే మార్కెట్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు నృత్యాలతో గణనాథుడు అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరాడనే చెప్పచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఓల్డ్ సిటీ నుంచి నేరుగా ట్యాంక్ బండ్కి మధ్యలో ఎంజే మార్కెట్ రోడ్ మీదుగా గణనాథులు అయితే నిమజ్జనానికి బయలుదేరారు. అలాగే మరొక పక్క భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కూడా గణనాథుని అయితే సాగనంపుతున్నారనే చెప్పచ్చు. అలాగే ఆ గణనాథుని తీసుకెళ్లే టిప్పర్లో కూడా పూర్తిగా ఏదైతే డీజే అలాగే డప్పులు డ్యాన్సులతో తీన్మార్ స్టెప్పులతో అయితే భక్తులు ఎంతో ఉత్సాహంగా అయితే ఈ పండుగను అయితే జరుపుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా 11 రోజులు పూజలు అందుకొని ప్రస్తుతం ఈరోజు గణనాథుడు నిమజ్జనానికి అయితే బయలుదేరారని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా సుమారు 50% వరకు కూడా ఏదైతే ఈ నిమజ్జనాలు అయితే కొనసాగాయి. ఇంకా 50% వరకు కూడా ప్రస్తుతం ఈరోజు నైట్ నుంచి రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతాయి. అలాగే హుస్సేన్ సాగర్లో కూడా ఇప్పటి వరకు కూడా సుమారు 70,000 అంటే గత సంవత్సరం 70,000 వరకు అయితే నిమజ్జనం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 1,00,000 పైగా నిమజ్జనాలు జరుగుతాయి. కాబట్టి ఈ పోలీసులు దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా జనాలతో రోడ్లు నిండిపోయి ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఇక్కడ నృత్యాలు చేస్తూ తీర్మానం స్టెప్పులు చేస్తూ కూడా గణనాథులు అయితే సాగరంపుతారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇండియా ఫ్లాగ్స్తో సహా ఏదైతే భారత మాత ఏదైతే బొమ్మను కూడా ఇక్కడైతే తీసుకెళ్తున్నట్టు మన దృశ్యంలో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎన్నో వెరైటీలైన గణనాథులు ఇక్కడి నుంచి అయితే వెళ్ళారనే చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పూర్తిగా ఆ టిప్పర్ లారీలు ఏవైతే ఉన్నాయో గణనాథులు తీసుకెళ్లే టిప్పర్ లారీలు కూడా ఎక్కడ కూడా ఆపకుండా బ్రేక్ చేయకుండా కంటిన్యూ ఫ్లోతో పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడి నుంచి చాలా దూరం వరకు కూడా గణనాథులు క్యూ లైన్లో ఉన్నారు. ముఖ్యంగా సుల్తాన్ బజార్, బేగం బజార్, చార్మినార్ మీదుగా ఇప్పటికే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఇక్కడ ఉంది. వరుసగా ఏదైతే ఈ నిమజ్జనాలు తొందరగా జరగాలి కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేకుండా పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి గణనాథులు వెళ్ళే టిప్పర్లు కూడా ఎక్కడ ఆపకుండా నేరుగా కంటిన్యూ ఫ్లోతో ఇక్కడికి ట్యాంక్ బండ్ అయితే పంపిస్తున్నారు. అలాగే మన ప్రజలు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫ్రీ వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది సివిల్లో కూడా ఇక్కడైతే తిరుగుతున్నారని చెప్పచ్చు. అలాగే మనకు పక్క దొంగలు అంటే ఇలాంటి క్రౌడ్లో దొంగలు ఎక్కువ ఉంటారు కాబట్టి మట్టిలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మట్టిలో షీటు పోలీసులు కూడా రోజుల ఆటలు కట్టించేందుకు కూడా
ఇప్పటికీ ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా సుమారు 700 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలకు కమాండ్ కంట్రోల్కి అటాచ్ చేసి అక్కడి నుంచి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడ కోలాహలం కూడా చాలా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా జనాలు కూడా ఎంతో ఉత్సాహంగా చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి అయితే పంపుతున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్కు వచ్చిన తర్వాత ఇది మొదటి పండుగ అంటే వినాయక చవితి కాబట్టి దానికి తగ్గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే బాగానే చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసులు కూడా సుమారు 25,000 మంది పోలీసులు ఈరోజు గణనాథుల నిమజ్జనానికైతే ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా పహారా కాస్తున్నారు. ప్రజలకి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పూర్తిగా భద్రత అయితే ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ కావచ్చు, షీ టీం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ మెయిన్గా ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ ఫ్రీ వాటర్ ప్యాకెట్స్ అలాగే ఫుడ్ అలాగే మెడికల్ కూడా ఇక్కడైతే పూర్తిగా అవైలబిలిటీలో పెట్టారు. ఎందుకంటే చాలా పెద్దలు అలాగే పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువ వచ్చి పూర్తిగా ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి నిమజ్జనాలు అయితే చేస్తారు కాబట్టి ప్రస్తుతం ఇప్పటికీ సుమారు 50% వరకు నిమజ్జనాలు అయితే కొనసాగాయి. అలాగే ఇంకా మిగతా 50% కూడా రేపు ఉదయం వరకు కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. ముఖ్యంగా గత సంవత్సరం 3 రోజుల వరకు నిమజ్జనాలు అయితే కొనసాగాయి. కానీ ఈసారి తొందరగా ముగించేందుకు కూడా పోలీసులు కూడా ఎంతో కష్టపడుతున్నారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.